अभी हम बहुत खुशी है बोरूबंडा में एक दिन सब बीआरएस से हमारा पार्टी में शामिल हो रहे हैं। ये अच्छा बात है। 100% भारी बिग मेजॉरिटी से नवीन यादव जीत रहे हैं, इलेक्शन में विनिंग हो रहे हैं। आज यही सिराज भैया इधर हमारा साथ आए, उनका साथ सब इधर आज कांग्रेस में शामिल हो गया। ये अच्छा बात है, बड़े बात है। बीआरएस पार्टी सब जनता को कुछ नहीं डेवलपमेंट नहीं किया, इसलिए कांग्रेस सबका पार्टी है, सबका मिलकर चलती है। वो कांग्रेस पार्टी एक सेक्युलर पार्टी है, सबका विश्वास ప్రొటెక్ట్ करती है हमारा पार्टी। మా పార్టీ 15 సంవత్సరాలుగా ఇక్కడ గెలవలేదు। 15 సంవత్సరాల నుంచి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నాడు। 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది, వాళ్ళు ఏం చేయలేదు। ఇప్పుడు మేము 150 కోట్లు ఇచ్చినాం, బోరుబండలో 125 కోట్లతోటి అభివృద్ధి చేస్తా ఉన్నాం। అందుకని అభివృద్ధితో పాటు అందరినీ కలుపుకొని పనిచేసే పార్టీ। 3 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు। ఒక్కసారి మాకు నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, డెవలప్ చేసి చూపిస్తామని మేమందరూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అందుకనే ఇట్లా గల్లీ గల్లీకి వచ్చి మరి ఎవరు నారాజు ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ తో మంచిగా డెవలప్ అవుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా మాతో రండి అని మేము కలుపుకొని పోతా ఉన్నాం। ఈ రోజు ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది। పేదవాళ్లకు మరి బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం, పేదవాళ్ళ ఇళ్లలో కరెంటు వెలిగిస్తున్నాం 200 యూనిట్లు, పేదింటి మహిళలకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం। మరి అదే విధంగా ఫ్రీ బస్ ఇస్తున్నాము, 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తా ఉన్నాం। ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం। వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల్లో పేదవాళ్లకు ఏమీ చేయలేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అబద్దాలను దుష్ప్రచారం చేస్తున్నారు। డిజిటల్ మీడియాను నమ్ముకున్నారు, సోషల్ మీడియాను నమ్మిండ్రు। సోషల్ మీడియాలో కూడా ఫ్యాక్ట్ ఏది ఉందో అది పెడితే బాగుంటుంది, కానీ తప్పుడు దాన్ని ఫేక్ వీడియోస్ సృష్టించి తప్పుడు వీడియోలు పెడతా ఉన్నారు। ఇవాళ అదే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదరు కేసీఆర్ తో ఉన్నప్పుడు ఆయన గొప్ప నాయకుడు, అదే నవీన్ యాదవ్ మాతో ఇవాళ పోటీ చేస్తే ఆయన రౌడీ షీటర్ అంటున్నారు। ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు। కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ కు ఆల్రెడీ చాలా మంది ఎప్పుడో దూరం అయిపోయారు। గతంలో టీఆర్ఎస్ అని తెలంగాణ పార్టీ అని చెప్పుకున్నారు, తర్వాత భారత రాష్ట్ర సమితి అనుకున్నారు, బీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది। బీఆర్ఎస్ కోసం వాళ్ళు బీఆర్ఎస్ వెయిట్ చేస్తుంది। ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ కూడా భూస్థాపితం అవుతుంది। ఇవాళ 3 సార్లు అవకాశం ఇచ్చారు మీ అభ్యర్థులకు, 10 ఏళ్లు ఏకదాటిగా అవకాశం ఇచ్చారు। ఏం చేసిరు మీరు? ఇక్కడ గల్లీలలో ఇల్లులు ఇచ్చినా, గల్లీలు కట్టించినా, ప్లాట్లు ఇచ్చినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినాయి। ముస్లిం సోదరులకు కూడా మళ్ళీ చెప్తున్నాం, గతంలో 4% రిజర్వేషన్ ఇచ్చినాం, 12% ఇస్తా అని 2 సార్లు గెలిచి డోకా చేసిండు కేసీఆర్। కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఏం కనీసం ముస్లిం కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు। ఇవాళ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు। కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలని కోరుకునే పార్టీ కాబట్టి అందరి అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ హస్తం ప్రతి ఒక్కరికి చేయి ఉంటది। ఈ చేయి ఎట్లా అందరితో ఉన్నదో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అందరిలో ఉన్నది। అందరు చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటున్నారు।